ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ సంచలన నిర్ణయం 500 రూపాయల నోట్లపైన ఊహించని అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అలాగే తెలిపోదామండి. మార్కెట్లోకి పెద్ద ఎత్తున నకిలీ నోట్లు సర్క్యులేట్ అవుతున్నట్లు ఇటీవల అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వదులుతున్నారు. బ్యాంకులకు చేరే వరకు ఈ విషయం తెలియడం లేదు. అసలైన 500 రూపాయల నోట్లను పోలినట్లుగా డిజైన్ చేయడంతో గుర్తించడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఫేక్ నోట్లు గుర్తించేందుకు వీలుగా కొత్త యాప్ని అయితే తీసుకొచ్చింది ఆర్బీఐ. మార్కెట్లోకి నకిలీ 500 రూపాయల నోట్ల చలామణి అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయితే సిబిఐ, ఎస్సీ అంటే సెబీ కావచ్చు, ఎన్ఐఏ వంటి సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక మొత్తానికి 500 రూపాయల నోట్లు తీసుకునేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఆధారంగా నకిలీ నోట్లను గుర్తించవచ్చునని తెలిపారు. అయితే ఓ ముఠ అలాంటి తప్పుడు లేకుండా నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు గుర్తించారు. యాప్ను తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లు గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. మనీ అనగా మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ అనేటువంటి పేరుతో ఈ యాప్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. యాపిల్ స్టోర్తో పాటు ప్లే స్టోర్లో కూడా యాప్ అయితే అందుబాటులో ఉంది. ఎలా పనిచేస్తుందంటే ఈ యాప్ను ఉపయోగించడం కూడా చాలా సులువు. యాప్ ఓపెన్ చేసి వెంటనే కెమెరా పర్మిషన్ అడుగుతుంది. కెమెరా ఆన్ చేసిన 500 రూపాయల నోట్ను స్కాన్ చేయాలి. దీంతో సదరు నోట్ అసలా నకిలీ అనే విషయాన్ని యాప్ చెప్పేస్తుంది అనమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాప్ ఉపయోగించడానికి ఇంటర్నెట్ కూడా అవసరమే లేదనమాట. గుడ్ న్యూస్ చెప్పారు.